హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కేవలం 1 కప్పు పెసరపప్పుతో ఇలా ట్రై చేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే 1 కుక్కర్ తీసుకున్నాను. అందులోనే 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. అలాగే పెసరపప్పును అయితే 1కి 2 సార్లు బాగా కడిగేసుకోండి. మీకు కావలసిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పెసరపప్పుకి ఒక 2 లేదా 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. అంటే మీ కుక్కర్ ఉడికే పరిస్థితిని బట్టి. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసేసి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత చూస్తే పప్పు అనేది మెత్తగా ఉంది కదండి. ఈ పప్పునైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టేయండి. వాటర్ ఏమీ లేకుండా ఒక్క పెసరపప్పును మాత్రమే మిక్సీ పట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కళాయి తీసుకొని కళాయిలోకి అయితే వేసుకోండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ని వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో ఈ మొత్తం రైస్ ఫ్లోర్ అంతా ఈ పిండికి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టేసి అలా కాసేపు వదిలేస్తే పిండి అనేది బాగా నానుతుందండి. ఇలా నానిన పిండిని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా స్మూత్గా వచ్చేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు లేదా 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని వేసుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. నీళ్ళు ఏమీ లేకుండా ఇలా మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా బెల్లం అంతా కరిగిపోతుందండి. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగి దగ్గర పడేంత వరకు దీన్ని కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోనైతే 1 పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాలకుల పొడి అలాగే ఇందులోనైతే కనుక కాస్త ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను. నేను 1 కప్పున్నర వరకు అయితే పచ్చి కొబ్బరి, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానినైతే వేసుకొని మొత్తం బాగా దగ్గర పడేంత వరకు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే పిండి బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఫస్ట్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, ఆ విధంగా అయితే ఒక చిన్న బౌల్లో ఫస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఇలా బౌల్లో రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే మనము కోకోనట్ని అయితే కనుక బెల్లం పాకంలో పెట్టేసి ఉంచాం కదా, దానిని ఒక చిన్న ఉండలాగా అయితే తీసుకొని దాన్ని మధ్యలో ఇలా పెట్టేసి దీన్నంతటిని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇది ఈ షేప్లో నేనైతే ఇస్తుకుంటున్నానండి. ఇదే షేప్ చేయాలని ఏమీ లేదు, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకొని అన్నింటినీ ఇదే విధంగా చేసినాక మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇలా అన్నింటినీ చేసుకున్నాక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఏంటంటే కాస్త డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకపోతే మీడియం టు హై ఫ్లేమ్లోనే మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే లోన వరకు ఫ్రై అయ్యి భలే రుచిగా ఉంటుందండి. ఇది కొత్తగా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి. అలాగే ట్రై చేసినాకైతే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చింది. ఇంకా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో 1 పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి. అలాగే 1 పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని పంచదార మొత్తం బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా మీ చాయిస్ అండి. పైన కోటింగ్ కోసం అని చెప్పి నేను వేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇందులో పంచదార అంతా కరిగిపోయినాక 1 పావు స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో తెచ్చి వేసేయండి.
వేసేసి ఈ పంచదార పాకాన్ని బాగా కోట్ అయ్యే విధంగా అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో అయితే వీటికి పట్టించేయండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా వస్తాయండి. ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. బాగా కోట్ అవుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది, రెసిపీ చాలా బాగుంటుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ.